వెండితెరపై ఓ వెలుగు వెలగాలని ప్రతి ఆర్టిస్ట్‌కి ఉంటుంది. గతంలో ఎందరో నేపథ్య గాయనీ గాయకులు ఆర్టిస్టులుగా మారి మంచి పేరు సంపాదించుకున్నారు. 'సాగర సంగమం' సినిమాలో ఎస్పీ శైలజ జయప్రద కూతురిగా నటించి మెప్పించింది. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా అడపాదడపా మంచి క్యారెక్టర్లలో నటించి ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. అప్పట్లో హిట్ పాటలతో టాలీవుడ్‌ని ఏలిన మెలోడీ సింగర్స్ రాజేష్ శ్రీనివాసన్ అండ్ సందీప్‌లు కూడా యాక్టింగ్‌లోకి జంప్ చేశారు. మమతా మోహన్ దాస్ కూడా 'యమదొంగ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందరి ఫేవరెట్ డీఎస్పీ కూడా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుందని చాలా కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇండియన్ ఐడల్ అయిన సింగర్ శ్రీరామ్ కూడా ఆల్రెడీ యాక్టింగ్ డెబ్యూ చేసేశాడు. ఇక మరోపక్క మన హీరోలు, టాలీవుడ్ స్టార్లు సింగర్ల అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, కింగ్ నాగార్జున, మంచు లక్ష్మి వీళ్ళంతా పాటలు పాడటం మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు మరో టాలీవుడ్ సింగర్ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. నేపథ్య గాయకురాలిగా మంచి పేరు సంపాదించిన గీతా మాధురి నటిగా మారింది. 'మెట్రో' అనే సినిమాలో ఓ సాంగ్లో తనే పాడి నటించింది కూడా. ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి డైరెక్షన్లో 24 ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్పై రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. రీసెంట్గా గీతా మాధురిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. గీత నటించిన ఈ పాట సినిమాకే పెద్ద ఎసెట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు చిత్ర యూనిట్. ఫ్యాంటాస్టిక్ నరేషన్తో తెరకెక్కించారని రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. చైన్ స్నాచింగ్ బ్యాక్ డ్రాప్ పై పిక్చరైజ్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శకుడు సురేష్ కొండేటి.